హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ శివ తెలుగు. ఈ వీడియోలో ఇది మీ అందరికీ తెలిసే ఉంటుందండి, ఏంటిదో బ్రెయిన్ అన్నమాట, మేక బ్రెయిన్. సో ఈరోజు ఈ బ్రెయిన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ కర్రీ వచ్చేసరికి మ్యాక్సిమం కోడిగుడ్డు పొరుటు వండుకున్నట్టే ఉంటుందండి ప్రాసెస్ అంతా. సో చూద్దాం ప్రాసెస్ ఏంటనేది. దీనికి గాను ముందుగా ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసి పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసుకుని బాణీ పెట్టుకుని హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోండి. వేసుకుని ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు జీలకర్ర వేసుకుని ఫ్రై అవ్వనివ్వండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నానండి. ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్ మొత్తం ఫ్రై అయిన తర్వాత దీంట్లో దాల్చిన చెక్క లవంగా రెండు కలిపి పౌడర్ చేసుకున్న గరం మసాలాను అయితే వేసుకుని పసుపు వేసుకుని కాసేపు ఫ్రై అవనివ్వండి. గరం మసాలా వేసుకుని కాస్త ఫ్రై అవనిచ్చుకుని ఇప్పుడు మీ టేస్ట్కు సరిపడా కారం వేసుకోండి. కారం వేసుకుని కాస్త ఫ్రై అవనిచ్చుకోవాలండి. ఆ తర్వాత ఏవైతే బ్రెయిన్ ఉందో ఈ పీసెస్ని అసలు కదుపుకోకుండా, అంటే ముక్కలుగా అయితే చేసుకోకూడదండి. ఎలా ఉందో అలానే బాణీలో అయితే వేసుకోవాలి. చూపిస్తున్న విధంగా అన్నిటినీ కూడా బాణీలో వేసుకోండి. ఇలా అన్నిటినీ బాణీలో వేసుకున్న కాసేపు అలా మూత పెట్టేసి మగ్గించుకోండి. ఇప్పుడు గుడ్డు వేసుకున్న తర్వాత మనం మూత పెట్టి మగ్గించుకుంటాం కదండి, అలానే ఈ బ్రెయిన్ వేసుకున్న తర్వాత మగ్గించడం వల్ల లోపల ఇది కుక్ అయ్యి కాస్త ఏదైతే ఎగ్గు ఉంటుంది కదా అలా ఎగ్గులాగా రెడీ అవుతుంది. మూత పెట్టి కాసేపు మగ్గించుకున్న తర్వాత అండి చూస్తే ఇలా లోపల కాస్త ఉడికైతే ఉంటుంది. ఆ ముక్కని రెండో వైపు కూడా తిప్పుకోండి. ఇలా కదుపుకుంటూ మగ్గించుకున్న తర్వాత లోపల కాస్త కుక్ అవుతుందండి. అప్పుడు మనం కోడిగుడ్డుని పొరుటుకి కాస్త పీసెస్ కింద కట్ చేసుకుంటాం కదా, అలానే గరిటతో కాస్త ఇలా అంటే పీసెస్గా కట్ అవుతుంది. ముందే కదుపుకున్నారంటే కనుక బ్రెయిన్ మొత్తం ఆ కర్రీలో మొత్తం మిక్స్ అయిపోతుంది. ఇలా మూత పెట్టి కాసేపు మగ్గించుకున్న తర్వాత కట్ చేసుకుంటే పీసెస్గా అవుతాయి. అలా పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఇంకాసేపు మగ్గించుకుంటే రెండు వైపులా మంచిగా కుక్ అవుతుంది. ఆ తర్వాత మీ టేస్ట్కు సరిపడా సాల్ట్ అయితే వేసుకుని స్లోగా మొత్తంగా మిక్స్ చేసుకోండి. ఫైనల్గా ఇలా ఆయిల్ మొత్తం పైకి తేలుతుందండి. అప్పుడు కొత్తిమీర కానీ కరివేపాకు కానీ ఈ రెండిట్లో ఏదైనా సరే మీరు ఫైనల్ టచ్ కింద అయితే ఇచ్చుకోవచ్చు. ఇలా కాసేపు మగ్గించుకున్న తర్వాత మొత్తం ముక్కంతా కూడా దగ్గరకు వచ్చేస్తుంది. కావాలంటే ఫైనల్గా కాస్త కొత్తిమీరతో గార్నిష్ కూడా చేసుకోవచ్చండి. చూసారు కదా ఎంతో టేస్టీగా బ్రెయిన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలామంది ఇష్టంగానే తింటారు. దీంట్లో కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అని చెప్పి తినని వాళ్ళు కూడా ఈసారి ఇలా ట్రై చేసి చూడండి, టేస్ట్ అదిరిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.